భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగబోయే వన్డే సిరీస్ లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ పైనే అభిమానులందరి దృష్టి ఉంది. వన్డే కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత హిట్ మ్యాన్ కేవలం ప్లేయర్ గా మాత్రమే బరిలోకి దిగుతున్నాడు. అంతేకాదు 2027లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో హిట్ మ్యాన్ ఉండాలంటే ఈ మ్యాచ్ లో రాణించాల్సిందే. అందువల్ల రోహిత్ కు ఆసీస్ టూర్ లో అద్భుతంగా ఆడి తీరాల్సిందే. అయితే రోహిత్ కు కలిసొచ్చే విషయం ఏంటంటే ఇక్కడ ఆడబోయే తొలి వన్డే జరగనున్న పెర్త్ మైదానంలో మనోడికి అద్భుతమైన రికార్డు ఉంది. ఇది తనకు పాజిటివ్ అంశం. భారత్ ఆసీస్ల మధ్య తొలి వన్డే పెర్త్లోని వాకా స్టేడియంలో జరగనుంది. ఈ మైదానంలో వన్డే ఫార్మాట్లో రోహిత్ రికార్డులు మామూలుగా లేవు. ఎందుకంటే 2013లో ఇక్కడ రోహిత్ చేసిన విధ్వంసాన్ని ఎవరూ మర్చిపోలేరు. సో 12 ఏళ్ల తర్వాత అలాంటోడు మళ్ళీ ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెడుతున్నాడంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. పెర్త్ మైదానంలో అత్యధిక వన్డే పరుగులు చేసిన భారత ఆటగాడు ఎవరంటే అది రోహిత్ శర్మ మాత్రమే. ఈ హిట్ మ్యాన్ ఈ మైదానంలో ఆడిన 4 మ్యాచ్లలో ఏకంగా 245 పరుగులు చేశాడు. పెర్త్లో రోహిత్ సగటు 122.5గా ఉంది. ఇది రోహిత్కే కాదు, ఈ మైదానంలో ఆడిన ఏ క్రికెటర్కైనా అత్యుత్తమ బ్యాటింగ్ సగటు. పెర్త్లో రోహిత్ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇతని బ్యాట్ నుంచి ఇప్పటి వరకు 25 ఫోర్లు, 8 సిక్సర్లు వచ్చాయి. ఇది చాలు ఈ గ్రౌండ్ లో హిట్ మ్యాన్ విధ్వంసకర బ్యాటింగ్ తీరును చెప్పడానికి. పెర్త్లో రోహిత్ శర్మ చేసిన అత్యధిక స్కోరు 171 నాట్అవుట్. ఇది 2016లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వన్డే సిరీస్ లోని మొదటి మ్యాచ్ లో నమోదైంది. ఆ మ్యాచ్ లో రోహిత్ కేవలం 7 సిక్సర్లు, 13 ఫోర్ల సహాయంతో ఆస్ట్రేలియా బౌలర్లను చీల్చి చెండాడాడు. ఇప్పుడు కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత రోహిత్ మరోసారి పెర్త్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాలని గట్టిగా కోరుకుంటున్నాడు. పెర్త్ పిచ్ పై బంతి చాలా వేగంగా దూసుకు వస్తుంది. ఇక్కడ బౌలర్లకు ఎక్కువ బౌన్స్ లభిస్తుంది. సాధారణంగా బ్యాట్స్మెన్లకు ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. అయితే రోహిత్ శర్మ లాంటి బ్యాట్స్మెన్లకు బౌన్స్ ఉన్న వేగవంతమైన పిచ్ స్వర్గం లాంటిది. ఎందుకంటే రోహిత్ షార్ట్ బాల్స్ ను చాలా సులభంగా ఎదుర్కొంటాడు. అతని కట్, ఫుల్ షాట్లు చాలా అద్భుతంగా ఉంటాయి. బంతి వేగంగా వచ్చినప్పుడు అతను మరింత సులభంగా షాట్లు ఆడుతాడు. అందుకే ఈసారి కూడా పెర్త్లో రోహిత్ తన సత్తా చాటడానికి పూర్తి అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.